మంచిది. నా పేరు జాకబ్ సామ్యుయల్. నేను ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలో గంగారం గ్రామంలో పరిచర్య చేస్తూ ఉన్నాను. మరలా దేవుని సేవకులు డేవిడ్ గారు నన్ను పిలిచిన విధానం బట్టి నేను సంతోషిస్తూ ఉన్నాను. నిజంగా నన్ను ఆహ్వానించిన డేవిడ్ పాస్టర్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. కమిటీ సభ్యులందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంఘ బిడ్డలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. రాజకీయ నాయకులు జగనన్న గారికి, అదేవిధంగా చుట్టుపక్కల వారందరికీ, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి కుటుంబ సభ్యులకు నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మంచిది. ఈటింగ్ టైంలో మీటింగ్ అంటే చాలా కష్టం కదండి. మంచిది. ఈ సమయంలో క్రిస్మస్ అనేటువంటి కార్యక్రమంలో మనం ఉన్నాం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మత్తయి సువార్త 1వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చదవండి అమ్మా. అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. దేవుడి వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడి మనల్ని బలపరచును గాక. అదేవిధముగా కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము 27వ వచనము కూడా చదవండి. రాజ్యము యెహోవాదే, అన్యజనులలో ఏలువాడు ఆయనే. చదువుకున్న వాక్య భాగంలో రాజ్యము యెహోవాదే అని మాట్లాడబడింది. ఈ మాట ఎవరు అంటున్నారంటే దావీదు గారు అంటున్నటువంటి మాట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలి. ఈ మాట అంటున్నటువంటి దావీదు గారు ఒక మహారాజు, దేవుని చేత ఎన్నుకోబడిన దాసుడు. అంత మాత్రమే కాదు, అనేక చోట్ల మనం ఆయన పలికిన మాటలను గనక ఆలోచిస్తే అతడు ప్రవక్త. దావీదు గారు పలికిన ప్రవచనాలలో అనేకమైన ప్రవచనాలు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నాయి. కానీ ఈరోజు మనం చదువుకున్న వాక్య భాగం కూడా ఒక ప్రవచనమే. అంటే జరిగినది కాదు, జరుగుతున్నది కాదు, జరగబోయేది. ఏమని పలుకుతున్నాడు? రాజ్యము యెహోవాదే. మరి ఈ వాక్యము చదివినప్పుడు కొంతమందికి రాజ్యము యెహోవాదు అంటే దావీదు గారు ఈ మాట పలుకుతున్నారు కాబట్టి ఒకవేళ దావీదు రాజ్యము యెహోవాదేమో, ఇజ్రాయేల్ యొక్క రాజ్యం మాత్రమే యెహోవాదేమో అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ మనకి ఒక స్పష్టంగా తెలియజేస్తున్న విషయం ఏమిటంటే దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక రాజ్యము ఉన్నది. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, దేవునికి ఒక రాజ్యము ఉన్నది. ఆ రాజ్యము ఎక్కడ ఉన్నది అని అంటే అదే బైబిల్ గ్రంథంలో. ఎవరు తీయమోకండి అమ్మా, నేను టూకీగా చెప్పేస్తాను. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ఉంటుంది కదా. ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున యెషయా గారు ఏం చేస్తున్నారంట? అత్యున్నత సింహాసనం పైన ప్రభువు ఆసీనుడైనట నేను సూచితిని. స్తోత్రం చెప్పు గట్టిగా. ఎవరు ఆసీనుడై ఉన్నారంట? యెహోవానా ప్రభువా? ప్రభువు అంటే మనకెవరు? యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యెహోవాయే ప్రభువు, ఆ ప్రభువే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు అంటే ఆయనకు ఒక రాజ్యము ఉన్నది అన్న సంగతి, ఆయన సింహాసనం పైన ఆసీనుడై ఉన్నాడు అన్న మాటను మనం జ్ఞాపకం చేసినప్పుడు, ధ్యానించినప్పుడు మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఆ రాజ్యంలో ఎవరున్నారు? దావీదు గారి ప్రవచనం ప్రకారం అనంటే ఇజ్రాయేలు అనుకుంటారు చాలా మంది. అందుకే స్పష్టంగా ప్రవచనంలో చెప్పబడిన 2వ మాట, అన్యజనులను ఏలువాడు ఆయనే. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరిని? అందరూ చెప్పాలి. ఎవరిని? అన్యజనులు. అన్యజనులు అంటే ఎవరు? మనం అనుకుంటాం కదా, ప్రార్థనకు రానోళ్ళు అనుకుంటాం. ఏమండి? భక్తిహీనులు అంటే ఎవరు? మనం అనుకుంటాం కదా, ప్రార్థనకు రానోళ్ళు అనుకుంటాం. నీవు ఎప్పుడు అనుకోవు నా గురించి అని. ఎప్పుడు చూసినా వాళ్ళే వీళ్ళే అంటావు, కానీ నాది ఏమో అది ఎప్పుడు అనవు. ఏ తప్పు చేసినా, ఏ వాక్యం చెప్పినా దానికే చెప్పిండు వాక్యం. దానికి మంచి అయ్యగారు బాగా చెప్పిండు, దానికోసమే చెప్పిండు, ఆడి కోసమే చెప్పిండు అని మనం వాళ్ళ గురించి వీళ్ళ గురించి అనుకుంటాం, కానీ మన గురించి మాత్రం అనుకోము. భక్తిహీనులు అంటే ఎవరో? భక్తి చేస్తున్న వారే దాన్ని హీనంగా పేరుకి మాత్రం భక్తుల్లా కనబడతారు. వారి ప్రవర్తన మాత్రం ఎలా ఉంటుంది చెప్పండి? హీనంగా ఉంటది, నీచంగా ఉంటది, దారుణంగా ఉంటది, దుర్మార్గంగా ఉంటది. వాళ్ళు భక్తిహీనులు అంటే భక్తుల గుంపులో ఉన్నవారు వీళ్ళు. ఇప్పుడు అన్యజనులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు కానివారు. అకార్డింగ్ టు బైబిల్ ప్రకారముగా అన్యజనులు అంటే ఎవరు? ఇజ్రాయేలీలు కానివారు. మరి బైబిల్ ప్రకారముగా మనం చూస్తే ఇజ్రాయేల్కే దేవుడిగా కనబడుతున్నాడు కదా.
దానికి ఒక గొప్ప ప్రణాళిక దాగి ఉంది బైబిల్లో. అక్కడ అంటున్నాడు కదా, రాజ్యం యెహోవాదే, అన్యజనులను ఏలువాడు ఆయనే. ఈ రాజు కేవలం ఇశ్రాయేలుకి మాత్రమే రాజు కాదు, అమెరికా వాళ్ళకి మాత్రమే రాజు కాదు, బ్రిటిష్ వాళ్ళకి మాత్రమే రాజు కాదు. మరి ఎవరికి రాజు? అన్యజనులందరికీ. అంటే ఈ భూమి మీద అన్న పానములు పుచ్చుకునుచు బ్రతుకుతున్న వారందరికీ మనం ఆరాధిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు వారు రాజు వారు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎలా రాజయ్యాడు? ఎలా రాజయ్యాడు అంటే, మనం చదువుకున్న మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు ఎవరు వంశావాలంట? అబ్రహాము కుమారుడగు, దావీదు కుమారుడగు, కిందకొస్తే మరియమ్మ కుమారుడగు అని ఉంది. అబ్రహాము కుమారుడని ఎందుకు రాశాడు ఆ మాట? చూడండి, మీరు మత్తయి సువార్తలు చూస్తే మొదటి వచనంలో అబ్రహాం కుమారుడు దావీదు కుమారుడు అని ఉంటుంది. తర్వాత వచనాల్లో వంశావళులు ఉంటాయి, 14 తరాలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తరాలు రాస్తారు. ఆ తర్వాత మరియమ్మ కుమారుడు అని రాస్తాడు. ఆ 3 భాగాలు మనం జాగ్రత్తగా ఆలకిస్తే అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడు అని అంటే వాగ్దాన పుత్రుడు అని మనకు అర్థం అవుతుంది. స్తోత్రం చెప్పు గట్టిగా. ఏమంటే ఒక మాట, కింద తరాలన్నీ రాయబడి ఉంటాయి. ఎందుకు రాశారబ్బా అని ఒక చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా చదివేటప్పుడు తలగొక్కుంటూ ఉంటారు. ఎందుకు ఈ వంశావళ్ళు? అబ్రహాం ఇస్సాకుని గాను, ఇస్సాకు యాకోబుని గాను, యాకోబు ఏమంటే ఈ రకంగా మొత్తం రాసి ఉంటాయి. ఎందుకు రాశారా అనుకుంటారు. యేసుక్రీస్తు వారు డిసెంబర్ 25న పుట్టాడా? పుట్టిన తేదీ ఉంటే చూపించండి అంటే పుట్టిన తేదీ తెలియపోతే పుట్టినట్టేనా? మనలో మనం మాట్లాడి మేము మొత్తం పుట్టిన తేదీ చెప్పు. కొంతమంది ఎక్కడున్న అమ్మా నాన్నలు కూడా ఏమన్నా పుట్టినరోజు ఎప్పుడే అన్నారు అడిగారు, పెద్దోళ్ళు అడిగారు అనుకోండి, అప్పుడు మమ్మనంగా వర్షం పడుతుందా అప్పుడు పుట్టిన నువ్వు అంటుంటారు. మరి నీ పుట్టినరోజు మీ అమ్మగారికి సరిగ్గా తెలియదు, నువ్వు పుట్టినట్టు అంతకే. పుట్టిన తేదీ తెలియకపోతే పుట్టినట్టేనా? స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ తాతగారు ముత్తాతగారు పుట్టినరోజు నీకు తెలియదు, మరి పుట్టిండా పుట్టలేదా? ఖచ్చితంగా పుట్టినరోజు తెలియకపోయినా పుట్టాడని ఒప్పుకోవాలి. ఒప్పుకోకపోతే నువ్వు మనిషివి కాదు, నువ్వు దెయ్యానమని అవుతావు. మరి ఆయన పుడుతుందిగా నువ్వు పుట్టేది. ఆయన పుట్టకోకుండా నువ్వు పుట్టావంటే నువ్వు ఆత్మనేగా అర్థం. జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా నా మాటలు వినాలి. యేసుక్రీస్తు వారు వాగ్దాన పుత్రుడు, అదే విధముగా ఆయన చరిత్ర పుత్రుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయనకు ఒక చరిత్ర ఉంది. ఆయన పుట్టిన కాడి నుంచి అబ్రాహాము వరకు ఎవరి ద్వారా పుట్టాడో సమస్తము లిఖించబడింది గ్రంథరూపముగా, ఆధారాలతో నిరూపించాడు మనకు మత్తయి సువార్త మత్తయి గారు. ఆయన వంశావళిని మనకు స్పష్టంగా అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు ఎన్ని తరాలు ఉన్నాయో మొత్తం స్పష్టంగా రాశాడు. మెయిన్ లైన్స్ అన్ని. స్తోత్రం చెప్పు గట్టిగా. మరియమ్మ కుమారుడని ఎందుకు రాశాడంటే ఆయన జన్మ పరిశుద్ధమైన జన్మ కాబట్టి. మనమందరం నా కొడుకు అంటాం. నా భార్య కొడుకు అంటారు ఎవరన్నా? అనరు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ యేసుక్రీస్తు ఒక్కడే పరిశుద్ధాత్మ వలన పుట్టాడు కాబట్టి. ఎందుకు ఎన్ని మాటలు తెలియజేస్తున్నట్టు ఎగ్జాంపుల్ గా, ఈ ప్రణాళిక అంతా దేవుడు ఎప్పుడేసాడు తెలుసా మీకు? అబ్రహాము గారిని పిలుచుకున్నప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రహమా, నీ తండ్రి చనిపోయాడని కృంగిపోయింది చాలు, బాధపడింది చాలు, వేదన పడింది చాలు, దిగజారిపోయింది చాలు, వెనకబడింది చాలు. లేచి నేను చూపించే దేశానికి నీవు వెళ్ళు. గూగుల్ మ్యాప్ ఉంటే ఎత్తవా నాయన అని అడిగాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వెంటనే బయలుదేరేది, తట్టబుట్ట చదువుకుని బయలుదేరాడు. అన్నాడు కదా, నువ్వు ఆశీర్వదించువాన్ని నేను ఆశీర్వదిస్తాను, నువ్వు శపించువాన్ని నేను శపిస్తాను అంటూ భూమి యందు సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడును. స్తోత్రం చెప్పండి గట్టిగా. భూమి యందు సమస్త వంశములు ఎవరి యందమ్మా? అబ్రహాము యందు భూమి మీద ఉన్న సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయని వాక్యం సెలవిస్తుంది. అంత మాత్రమే కాదు, అబ్రహాము గారికి పిల్లల్ని ఇస్తానని వాగ్దానం చేశాడు దేవుడు. ఆ వాగ్దానంలో దేవుడు చెప్పిన ఒక వాగ్దానం ఏంటి తెలుసా? అబ్రహామ ఒకసారి తలపైకి లేపు, మీరు లేపండి పైకి, తలపైకి లేపండి. ఏం కనబడుతుంది? చీకట. నీకు ఎప్పుడు చీకటే, చీకటి మొహం దాన. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఏం కనబడుతుంది పైన? ఆకాశము. ఆకాశంలో ఏం కనబడుతున్నాయి? నక్షత్రాలు. స్తోత్రం కలుగును గాక. అబ్రహాము అంటున్నాడు దేవుడు, అబ్రహాము తలపైకెత్తు. 15వ అధ్యాయం 5వ వచనం ఎవరు తీయమాకండి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆకాశ నక్షత్రం వలె నీ సంతానము విస్తరిస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుడు అబ్రాహాము సంతాన్ని ఎలా విస్తరింపజేస్తున్నాడు? ఆకాశ నక్షత్రము వలె. అమ్మా, ఎవరి సంతానం అంట? సంతానము లువా, సంతానమువా? సంతానము అన్నాడు గాని సంతానములు అని అనలేదు. మరి అబ్రాహాము సంతానం ఎవరు? అబ్రాహాము సంతానం ఎవరు చెప్పండి? ఇస్సాకు. అబ్రాహాము సంతానం యాకోబా? ఎక్కడ అబ్రాహాం గారు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అబ్బాయి పేరు ఇస్సాకు అనుకుంటా. స్తోత్రం చెప్పండి గట్టిగా. యాకోబు అనుకుంటా. రైట్. అబ్రాహాము గారి కుమారుడి పేరు ఏంటంటే ఇస్సాకు. మరి అబ్రాహాము నీ సంతానము అంటున్నాడంటే అబ్రాహాము సంతానం ఎవరు చెప్పండి ఇప్పుడు? అమ్మా, అబ్రాహాము సంతానం ఎవరు? ఇస్సాకు. కానీ గలతీ రాసిన పత్రిక 3:16 అబ్రహామునకును 3:16 చేయండి అందరూ కూడా. గలతీ 3:16 అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడును, ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములకును అని చెప్పక ఒకను గూర్చి అన్నట్టే నీ సంతానమునకును అనెను. ఆ సంతానము క్రీస్తు. గట్టిగా చప్పులు కొడుతూ ప్రభుని కనపరచండి. హల్లెలూయా. దేవుడు అబ్రాహాముతో నీ సంతానము ఆకాశ నక్షత్రాలు విస్తరింపజేస్తారని చెప్పిన మాట ఇస్సాకును గురించి కాదు. భవిష్యత్తులో యేసు క్రీస్తు వారు నీ సంతానం నుంచి వస్తారు, నీ గర్భం నుంచి వస్తాడు, యోధా గోత్రం నుంచి వస్తాడు, మరియమ్మ గర్భం నుంచి వస్తాడని దేవుడు ముందుగానే అబ్రాహాముతో చెప్పాడు. ఇస్సాకు ద్వారా పుట్టిన జనంగానే నేను విస్తరింపజేయటం కాదు, నీ సంతానమందు పుట్టబోవు యేసు క్రీస్తు వారి వంశావళి ఆకాశ నక్షత్రాల వలె నేను విస్తరింపజేస్తానన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పరోక్షముగా అబ్రహాము గారి కాలంలోనే యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గూర్చినటువంటి ఒక పరోక్షంగా దేవుడు ఒక ప్రవచనాన్ని రిలీజ్ చేశాడు అబ్రహాము గారి కాలంలో. ఒక మాట మీకు తెలియజేయమంటారా? యేసుక్రీస్తు వారు అబ్రహాము గారి వంశావళిలోనే పుట్టాడు కాబట్టి అబ్రహాము కుమారుడు యేసుక్రీస్తు వంశావళి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మనలో మాట యేసుక్రీస్తు వంశావళి ఉందంటే అక్కడ యేసుక్రీస్తు వంశావళి ఉందా? అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి అని ఉంది. యేసుక్రీస్తు వారికి వంశం ఉందా? యేసుక్రీస్తు వారికి సంతానం ఉందా? అప్పుడు మరి ఎందుకని వంశావళి అని రాశాడు అక్కడ? నన్ను కొద్దిగా అవమానపరిచారండి ఈరోజు మీరు. నేను వాస్తవానికి తిరిగి తిరిగి బాగా నల్లగా అయిపోయినా. అంటే ఒంటమే మన గవర్నమెంట్ అనుకోండి, చక్కగా తెల్లగా కనపడాలని అది పౌడర్ వేసుకున్నా. నన్ను కూర్చోబెట్టారు, మొత్తం అది జిడ్డుగా మన మొహం మంచి అన్నం ఉంటుంది కానీ మొత్తం జిడ్డులో కలిసిపోయింది, ఆ పౌడర్ అంతా కొట్టిపోయింది. ఇంకా ఎంత అవమానపడతారండి. దేవుని కోపం బట్టి లైటింగ్ ఎక్కువ పెట్టారు, వందనాలు అయ్యారు. స్తోత్రం చెప్పి గట్టిగా. హల్లెలూయా. అయ్యగారు అంటున్నారు నీకెందుకు భయం, నేను ఉండగా నీ తోడుగా అంటున్నారు అయ్యగారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నేను చెప్పబోతున్నటువంటి విషయం ఏమిటంటే, దేవుడు పరలోకమందు రాజుగా ఉన్నాడు. ఆ రాజు నిన్ను నన్ను రక్షించడానికి అబ్రహాము గాల్లోనే ప్రణాళిక వేశాడు. నీ సంతానం నుంచి యేసుక్రీస్తు వస్తాడు. ఆ సంతానం ఎలా ఉంటుందో తెలుసా? ఆకాశ నక్షత్రాల వలె, లెక్కింప శక్యము కానీ నక్షత్రాల వలె నీ సంతానం ఉంటుందని, యేసుక్రీస్తు సంతానం ఉంటుందని వాగ్దానం చేశాడు. ఉందా ఈరోజు? సాధారణ చెప్పి గట్టిగా. అన్య జనులను ఏలువాడు ఆయనే అని దావీదు గారు చెప్పిన ప్రవచనం ఈరోజు నెరవేరుతుంది కూడా. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇలా ఇజ్రాయెల్ ని మాత్రం రక్షించడానికి రాలేదండి. ఏ దేశం వెళ్ళినా, ఏ రాష్ట్రం వెళ్ళినా, ఏ మండలం వెళ్ళినా, ఏ గ్రామం వెళ్ళినా హల్లెలూయా స్తుతి మహిమ అనే పాట పాడతారు. Joy to the world, the Lord is come. Let earth receive his good. అంటుందండి. ఇంగ్లీష్లో పాడుతున్నట్టారా? స్తోత్రం చెప్పి గట్టిగా. కంగారు పడమోకుండా ఒక్క మొక్కి వచ్చు, 2 చేతులు పైకి గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రపంచ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఈరోజు యేసుక్రీస్తుని నమ్ముకొని యేసయ్య రక్తంలో కడగబడి యేసయ్య కుమారులుగా, యేసయ్య కుమార్తెలుగా మార్చబడుతున్నారు. యేసుక్రీస్తు శిలువ యాగము దగ్గర నుంచి ఆయన సంతానము బయలుదేరింది. ఆయన శిలువ త్యాగం నుంచి ఆయన సంతానము పుట్టడం ప్రారంభమైంది.
ఆయన రక్తంలో కడగబడిన వారందరూ ఎవరు చెప్పండి మీరు? ఆయన కుమారులు, ఆయన కుమార్తెలు. మరి ఆ తారతమ్యం ఉందా? ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి యేసుక్రీస్తు మాకు కాదు అనుకుంటారు కొంతమంది. నో 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 నో, యేసయ్య మందిరానికి వచ్చేవారు మాత్రమే కాదు, మందిరముకు రాని వారి కొరకు కూడా ఈ లోకములు పుట్టాడు, మరణించాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దావీదు భక్తుడు గారు మరొక మాట అంటున్న విషయం ఏమిటంటే, అదే 22వ అధ్యాయము 30వ వచనం చెబుతున్నాడు. ఆఖరి మాట, కీర్తన గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనము చదవగలరు ఎవరైనా? ఒక సంతతి వారు యెహోవాను సేవించదు. గట్టిగా చప్పట్లు కొడితే ప్రభువుని కనపరుద్దాం. హల్లెలూయా. యెహోవాను సేవించేది ఒక సంతానమేనండి. ఏ సంతానం ఇది? ఏ సంతానం? ఇక్కడ చెప్పబడిన ప్రవచనం క్రీస్తు సంతానము, క్రీస్తు రక్తములో కడగబడిన సంతానపు వారు. దేవుడు చెప్పాడు, ఒక సంతతి వారు యెహోవాను సేవించెదరు. ఆ సంతానములో ఇజ్రాయేల్ ఉంటారు, ఆ సంతానములో ఇండియన్స్ ఉంటారు, ఆ సంతానములో అన్య జనులు అనబడిన వారు అందరూ ఉంటారు. ఆ సంతానంలో ఈ దేశం, ఆ దేశం, ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం, ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం, ఆ ప్రాంతం, ఈ ప్రాంతం, అది ఇది ఇది అదే తేడా భేదం ఏమీ లేకుండా ఆయన రక్తంలో కడగబడి ఆయన సంతానముగా ఎవరైతే మార్చబడతారో ఆ సంతానపు వారందరూ ఏం చేస్తారంట? యెహోవాను, ఆ దేవుణ్ణి, ఆ ప్రభువుని సేవిస్తారు అని ముందే చెప్పాడు. జరుగుతుందా? జరగలేదా? జరుగుతుంది అని నువ్వు నమ్మితే గట్టిగా చప్పట్లు కొడితే ప్రభుని కనపరచు. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఒక సంతతి వారు ఆయనని సేవిస్తారు. ఆ సంతానములో మన హిందూ దేశము కూడా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన అన్న మాట, దేవదూత చెప్పిన మాట, ఇదిగో ఇజ్రాయిల్ అందరికీ కలగబోవు సంతోషకరమైన, చెప్పండి నేనేం చెప్తే తలపండి, సోదరం చెప్పు గట్టి ఆనంద. ఇజ్రాయేల్కి కలగబోనుందా? ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము. ఆ ప్రజల్లో ఇజ్రాయేల్ ప్రజలంటే ఇజ్రాయేల్ మాత్రమేనా? మనం అందరం పోతామా? సోదరం చెప్పు గట్టిగా. ఆ ప్రజల్లో మనమందరం ఉన్నాం. మనమందరము కూడా సంతోషించే విషయము, మనందరి పాప ప్రక్షాళన కొరకు రక్తము కాచి చనిపోవడానికి రాజైన దేవుడు రక్షకుడిగా పుట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ సంతతిలో మనం మొట్టమొదటిగా చేర్చబడాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ సంతతిలో మనం ఏం చేయాలి? చేర్చబడాలి. ఎందుకంటే మనం అన్యజనులుగా ఉన్నాం. మనల్ని ఏలాలంటే మనం ముందు ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడాలి. అలా కుమారులుగా స్వీకరించబడే ప్రక్రియ బాప్టిజము. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారంటే మనమందరం ఆయన కుమార్తెలుగా, కుమారులుగా స్వీకరించబడాలి. స్వీకరించబడితేనే ఆయన ఉన్న చోటు మనము కూడా ఉంటాము. ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడకపోతే, ఆయన దేవుడని అంగీకరించకపోతే, ఆయన నమ్మకపోతే, ఆయన రక్తములో కడగబడకపోతే, బాప్తిజం తీసుకోకపోతే ఆయన రాజ్యంలో మనము ఉండలేము. బాప్తిజము అనే కార్యక్రమం ఎందుకు తెలుసా? మతం మాత్రానికి కాదు, ఆయన లోనికి రావడానికి అన్నాడుగా దేవుడు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, సమస్త జనుల శిష్యులుగా చేయడి, తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి. నామాలా? నామమా? నామము. ద నేమ్ ఆఫ్ ద ఫాదర్ అండ్ ఆఫ్ ద సన్ అండ్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేమ్స్ కాదమ్మా, నామాలు కాదు, నామము. తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మకి ఒకటే నామం. ఆయన వేరు, ఈయన వేరు, ఈయన వేరు, ఆయన వేరు. కొంతమంది కోనికిస్క గొట్టంగాలు అందరూ లేనిపోయిన వాక్యాలు చెప్పేస్తున్నారు. ఓన్లీ వాక్యం అని అగ్నిలో తగలబెట్ట. వాక్యం అని అగ్ని అండి, నిజంగా అగ్నిలో ఇష్టపడి చెప్తున్నారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. క్రీస్తుని బండమే పెట్టి కొట్ట. వాళ్ళు నూర్లు సత్యం ప్రకటించ, వాళ్ళు కళ్ళు దర్శనాలు చూడ, వాళ్ళ కాళ్ళు మందిరాన్ని నడవ. అంటే ఒకసారి మన కోపం అంతా తీర్చుకుంటారు. స్తోత్రం చెప్పండి. ఈ కాళ్ళు ఇరిగిపోను, ఈ కళ్ళు కుళ్ళిపోను, ఈ చేతులు పడిపోను అంటారు కదండి. మనం తనకూడదమ్మా, మనం తిట్టినా కానీ దీవించాలి. స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అమ్మా, యేసుక్రీస్తు వారు స్పష్టంగా తెలియజేస్తున్నారు, కనబడటం 3 రకాల కనబడతాం కానీ ముగ్గురు ఒకటే అని ఒకటే నామం పేరు చెప్పారు. ఆ నామమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనమందరము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమైన యేసుక్రీస్తు నామము, యేసుక్రీస్తు లోనికి. చెప్పండి, యేసుక్రీస్తు లోనికి. అంటే బయట ఉన్న మనము, ఆయన ముందున్న మనము, ఆయనకు ఎదురుగా ఉన్న మనము ఆయన లోనికి రావాలి అంటే
బాప్తిస్మము ద్వారా మాత్రమే సాధ్యము. ఆయన సంతానముగా మార్చబడాలంటే ఏం చేయాలి మనం చెప్పండి? ఆయనలోనికి రావాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. మరి ఇక్కడ ఎంతమంది భక్తి చేస్తున్నారో, ప్రార్థన చేస్తున్నారో, ఆరాధన చేస్తున్నారో, మందిరానికి వస్తారో నాకు తెలియదు, కానీ మీలో ఎవరైనా రక్తంలో కడగబడిన వారు ఉంటే నేడో రేపో తెలియదు మనకి. మన పోకడో దేవుని రాకడో ఎప్పుడో తెలియదు. ఒకవేళ నువ్వు ఈ రాత్రి యేసుని సొంత రక్షణ అంగీకరించగలిగితే నేడు రేపు అని వాయిదాలు వేయకుండా రేపే నువ్వు యేసు రక్తమును కడగలబడి బాప్తిసం తీసుకుని ప్రభు కుమారుడిగా కుమార్తెగా నువ్వు స్వీకరించబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు ఇంకా నాకు ఆయుష్ ఉందిలే అని అనుకోమాకమ్మా. ఈ మధ్యన ఎక్కడ చూసినా ఈ కరెంటు పోల్కి మొత్తం యవనస్తుల ఫోటోలే ఉన్నాయి. మీరు చూశారండి? ఎక్కడ చూసినా ఎవరి ఫోటోలు ఉన్నాయి? ఏ యాక్సిడెంట్ చూసినా ఎవరున్నారు? ఏ గుండెపోట్లు చూసినా ఎవరున్నారు? ఎవరిని మింగుద్దనని అపవాదిగాడు ఎదురు చూస్తున్నాడు. మరణము కిటికీలు ఎక్కుతుందంట. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మనము యుగాంతంలో ఉన్నాం, అనగా అంచె దినాల్లో మనం ఉన్నాం. దేవుడు రాకడకు సూచనలు జరుగుతున్నాయి. నేడు రేపుని వాయిదాలు వేద్దు. చేయాల్సిన పాపాలు ఇంకేమన్నా ఉంటే ఇప్పుడు ఆపేసి. నీ పాపము నిన్ను పరలోకానికి చేర్చదు. నిన్ను రక్షించడానికి వచ్చిన ఆ రక్షకుడైన దేవుడు మాత్రమే నిన్ను పరలోక రాజ్యానికి చేర్చగలడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. మొట్టమొదటిగా నీవు ఆయన సంతతిలోనికి చేర్చబడాలి. చేర్చబడిన నీవు ఒక రాబడింది ఒక సంతతి వారు ఏం చేస్తారంట? యెహోవాను ఏం చేస్తారు? యెహోవాను ఏం చేయాలండి? సేవించాలి. అందరికంటే చెప్పండి, ఒక సంతతి వారు ఏం చేయాలి? ఆయన సంతానంలో చేర్చబడిన తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి? రెండవదిగా ఆయనను మనం సేవించాలి. చాలా మంది బాప్తిసం తీసుకుంటారు, పెళ్లికి బాప్తిసం తీసుకుంటారు, ఏమంటే ఉద్యోగానికి బాప్తిసం తీసుకుంటారు, ఏదో మేలు జరగాలని బాప్తిసం తీసుకుంటారు. తీసుకోకపోతే సంఘస్థులు ఏమనుకుంటారు? తీసుకుంటారు. తీసుకోకపోతే పాస్టర్ గారు ఏమనుకుంటారు? అసలు ఎవడు తీసుకోమని నిన్ను? మమ్మల్ని చంపుతుంటారు. కాకపోతే స్తోత్రం చెప్పు గట్టిగా. నేను పాపిని నిజంగా నువ్వు ఒప్పుకుంటే, ఆ పాపాన్ని కడుక్కోవాలని ఆశపడితే అప్పుడు తీసుకో. దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు చేస్తూ బాప్తిసం తీసుకోకూడదు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒకవేళ తీసుకుంటే ఎలా ఉండాలి? నువ్వు సంఘములో ప్రతి ఆరాధనలో ప్రభువుని సేవించేదానిగా ఉండాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. క్రిస్మస్ పండుగ కొత్తారు, న్యూ ఇయర్ కొత్తారు, మొహానికి ప్లాస్టర్ లేక ఈస్టర్ పండుగ కొత్తారు. వచ్చి ఇక మైక్ మేము పాడతాం, పాటలు మైక్ లాక్కుంటారు. దేవుణ్ణి స్తుతించుడే ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించుడి. నాకు అసలు కోపం ఎక్కువ కదండి. నాకు చచ్చి మామూలు కోపం రాదు నాకు. ఈ మొహం నా మొహంలో ఉంది నల్లగా. ఇది వచ్చేదేమో అప్పుడప్పుడు. మరి స్తుతించేది ఎప్పుడంట? అప్పుడు ఏమన్నా పాట? దేవుణ్ణి స్తుతించుడి అప్పుడు అంతేనా? దయచేసి చెబుతున్న ప్రియమైన వాళ్ళారా, మనం ఒక్కసారి యేసైన దేవుడికి అంగీకరించిన తర్వాత ఆయన నిత్యము ఆయనను సేవించే వారముగా ఉందుము గాక, ఆయన ఆరాధించే వారముగా ఉందుము గాక. అప్పుడప్పుడు కాదు, పండగలకు కాదు. అమ్మా దేనికి? మనకి పండగ అంటే నేను పాట రాశానండి. నేను దగ్గర 150 పాటలు రాశానండి. ఒక 3 పాటలు మ్యూజిక్ చేశాను, వీడియోస్ రూపంలో ఉంటాయి. జాకబ్ సామ్యూల్ అన్ని ఛానల్లో ఉంటుందండి. ఎవరికైనా మీరు చూడాలంటే ఒక 500కు పైగా మెసేజ్లు ఉంటాయండి. ఆశీర్వాదాలు స్వస్థతల గురించి ఉండవమ్మా. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేసి చూడమాకండి. ఆధ్యాత్మికంగా బలపడే వర్తమానాలే, పరలోక రాజ్యాన్ని చేర్చే వర్తమానాలు మాత్రమే ఉంటాయి, కానీ స్వస్థతలు ఆశీర్వాదాల గురించి ఉండవు. నేను ముగిస్తున్నానండి 5 నిమిషాల్లో. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే ఒక అరగంట ముందు నుంచి అట్టంట కంగారు పడమాకండి. ఇప్పుడు నిజంగానే ముగిస్తారండి, మీరు కంగారు పడమాకండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఎవరైనా చూడాలనుకుంటే చక్కగా చూడండి. ఎప్పుడన్నా మీకు మీ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోండి. ఎప్పుడన్నా ప్రార్థన అవసరం కావాలన్నా కింద పుట్టినోట్లు నెంబర్ ఉంటుంది, చక్కగా ఆ ప్రార్థన కూడా చేసుకోవచ్చు. కానుక మాత్రమే వద్దు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇస్తే మీ పాస్టర్ గారు కంప్లీట్ చేస్తారు. ఏమండి, దేవుడు ఎందుకు పుట్టాడు తెలుసా? నీవెందుకు పుట్టావో తెలుసా? ఈ రెండింటికి ఒకటే కారణం, దేవుణ్ణి మహిమపరచటం. యెషయా గ్రంథం 43:7 వచ్చిన ఉంది కదా, నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని అంటాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఒక మనిషిని దేవుడు ఎందుకు పుట్టించాడండి? ఏమండి, ఒక సూది మొదలుకొని అంతరిక్షాల్లో వదిలేటువంటి ఉపగ్రహాల వరకు ఏది సృష్టింపబడ్డా ఒక అర్థం ఉందా లేదండి? గాలి తిరగడానికి తయారు చేస్తారండి? కాదు కదా. చంద్రయాన్ 3 వెళ్ళిందా పైకి? నన్ను పంపించారు కదా, ఒక ఫోటో తీయకుండా అనుకుంటే తిరిగింది అనుకోండి, ఏం చేస్తారు? ఇక్కడి నుంచే స్మాష్ చేస్తారు దాన్ని.
పంపించిన పని ఖచ్చితంగా చెయ్యాలి. అందుకే అక్కడ పంపించారు. మనల్ని కూడా దేవుడు ఇక్కడ ఎందుకు పంపించాడు? ఆయన నామాన్ని మహింపరచడానికి పుట్టాడు. కానీ పెరిగామా, చదువుకున్నామా, పెళ్లి చేసుకున్నామా, పిల్లలు కన్నామా, కడిగామా, తుడిచామా, చచ్చిపోయామా, ఇది కాదు జీవితం అంటే. ఇదండి జీవితం. పిల్లలు కానీ వాళ్ళ పిల్లల్ని చూసుకోవటం జీవితం అంటే. ఏమంటే కుక్క బతుకుతుంది, మనం బతుకుతుంది అంటే మనిషి కోపం వచ్చింది. కానీ అందుకే పౌరం బతుకుతుంది, మనం బతుకుతున్నాం. అదే పుడుతుంది, పెరుగుతుంది, చచ్చిపోతుంది. మనం పుడుతున్నాం, చచ్చిపోతే దానికి మన తేడా ఏంటి? ఇంకా పొద్దున్న లేచి దేవుని స్తుతిస్తాయంట. గట్టిగా స్తోత్రం చెప్పు. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు చూసినా సతాయత్తం. స్తుతించాల్సిన మనం ఏం చేస్తామండి? సతాయత్తం. ఏమండి స్తుతించాలా, సతాయించాలా? అమ్మ గట్టి మాట్లాడినమ్మా. నాకు అది ఇవ్వలేదు, నాకు ఇది ఇవ్వలేదు, ఇల్లు కట్ట ఇవ్వలేదు, నాకు పాట ఇవ్వలేదు, నాకు వాక్యం ఇవ్వలేదు, నా ప్రార్థన ఇవ్వలేదు, నా పేరు చెప్పలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, నాకు వాళ్ళకేమో ఇల్లు ఇచ్చావు, మాకు ఇల్లు ఇవ్వలేదు, వాళ్ళ కారు ఇచ్చావు, మా కారు ఇవ్వలేదు, వాళ్ళ బండి ఇచ్చావు, మా బండి ఇవ్వలేదు, నాకు పట్టుచీర ఇచ్చావు, మా పట్టుచీర ఇవ్వలేదు, ఇక వేసుకోండి మొత్తం. మీకు తెలుసుగా అమ్మా, కూరగాయలు ఇష్ట కంటే దారుణంగా ఉంటుంది మీ కోరికలో. ఈ మధ్యన ఒక పాట పాడుతుంది. ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా ప్రత్యుత్తరమిమ్మయ్యా అని చక్కబాడింది. రామన్న వచ్చింది. అమ్మ ఏం పాట పాడిను? ఒక ఆశ తెచ్చి. నీకు ఎన్ని ఆశలు? చాలా ఆశలు ఉన్నాయండి అంటే. ఆ ఆశలు తెచ్చమా దగ్గర నువ్వు అడిగేది నీ ఆశలు తగలేయటానికి. అసలు ఆ పాట దేని గురించి రాయబడింది? యవన కాలమందున అంటే యవన కాలమందు నీ కాడి మోసే ఆశ ఉంది ప్రభా, నా ఆస్తి ఇచ్చు అంటే. కాడి మోసే ఆశ గాని నీ ఆశలు కాదు కదా. ఆ పాటలో కూడా నీ ఆశలన్నీ కొట్టేస్తావు. దాంట్లో ఆ ఆశలో నీ ఆశలు మొత్తం కొట్టేసి పాడేస్తావు పాటలు. స్తోత్రం చెప్పు గట్టిగా. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు కాదు, సతాయించడం మానేసి స్తుతించడం ప్రారంభించు. డబ్బు వెంట, అందం వెంట, ఆస్తి వెంట, ఐశ్వర్యం వెంట, ఏమండి వస్త్రాల వెంట, ఆహారం వెంట పడేట మానేసి మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకగలిగితే నీ వెంట అవన్నీ దేవుడు అనుగ్రహిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించండి. స్తుతి నీ స్థితిగతులను మార్చేస్తుంది. హల్లెలూయా. దావీదు అలాగ స్తుతించాడు కాబట్టే ఏమండి గొర్రెల దొడ్లో ఉన్న దావీదుని దేవుడు తీసుకెళ్లి రాజభవనంలో కూర్చోబెట్టాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. తలపాగా పెట్టుకున్న దావీదుని రాజకిరీటం పెట్టుకుని చేశాడండి. గొర్రెలను కాసే కొంకి కర్ర పట్టుకున్న దావీదుని రాజదండం పట్టుకునే స్థాయికి తీసుకెళ్లాడు. చెట్లమట, పొట్లమట, గట్లమట కూర్చునే దావీదుని తీసుకెళ్లి అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. స్తుతించాడు కాబట్టే సతాయించలేదు. సతాయించిన ఇజ్రాయిల్ అందరూ అరణ్యములో హతులైపోయారు. కనుక మనం సతాయించాలా, స్తుతించాలా? స్తుతిస్తున్న వారు గట్టిగా స్తోత్రం చెప్పండి. నేను ఆఖరిగా చెప్పి ముగిచ్చేస్తాను. ఒకటి, ఆయన కుమారులుగా, కుమార్తెలుగా స్వీకరించబడాలి, సంతతిలో చేర్చబడాలి. చేర్చబడిన మనము ఆయనను సతాయించకుండా స్తుతించాలి. క్రిస్మస్ అంటే ఏంటండి? క్రీస్తుని ఆరాధించటం. క్రీస్తుని ఆరాధించాలి. ఈ క్రిస్మస్ ఆరాధనలో నువ్వు ఆత్మతో, సత్యముతో ఆరాధించాలి. ఎప్పుడు సమాజంగా, సంఘముగా కూడుకున్న ఆత్మతో, సత్యముతో ఆరాధిస్తే అదే నిజమైన క్రిస్మస్. మూడోదిగా రాయబడి ఉంచండి. ఆఖరి మాట చూడండి, ముగిచ్చేస్తున్నాను. ఆఖరి మాట అదే 22వ అధ్యాయము 30వ వచనం ఉంది కదా. 30వ వచనం, ఒక సంతతి వారు ఆయనను సేవించెదరు, రాబో తరమునకు ప్రభువును గూర్చి వివరితురు. వారు వచ్చి ఆయన రాజయ్యుండు కూడా భూలోకంలో పుట్టాడని, పుట్టి బ్రతికాడని, బ్రతికి దేవుని రాజ్యం గురించి ప్రకటించాడని, ప్రకటించి మరణించాడని, మరణించి తిరిగి లేచాడని, తిరిగి లేచి ఆరోహణమే వెళ్ళాడని, వెళ్ళిన వాడు తిరిగి వస్తాడని దీని గురించి పుట్టబోవు ప్రజలకు తెలియజేతురు. అంత మాత్రమే కాదు, ఆయన నీతిని కూడా తెలియజేస్తారంటే. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకుని ఇక్కడ రాయబడిన మాట ఏం చేస్తారంట? మూడోదిగా మనం ఏం చేయాలి? ఆయన్ను గూర్చి ప్రకటించాలి. దేని గురించి ప్రకటించాలండి? నువ్వు విన్న వాక్యం నీ భర్తకే చెప్ప, పక్కన వాళ్ళకి ఏం చెప్తున్నావు? తప్పండి, పాపం. లెంపలేసుకోండి అందరూ. వాక్యం ఏం సెలవిస్తుంది? ఒక సంతతిలో చేర్చబడిన నీవు, ఆయన సంతానంలో చేర్చబడిన నీవు చేయాల్సిన మొట్టమొదటి పని ఆయనను అనునిత్యము సేవించాలి ఆత్మతో, సత్యముతో. రెండవదిగా ఆయన్ని గూర్చి ప్రకటించాలి. ఆయన గురించి ఏం ప్రకటించాలి నాకేం తెలియదండి, నాకు చెప్పడం రాదండి. అందుకే నీకోసం చెప్పాడు. ఏమని తెలుసా? ఆయన గురించి ఏం చెప్పాలంటే ఆయన నీతిమంతుడని చెప్పాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయన నీతిని
ఏమండి ఈ లోకంలో పరిశుద్ధుడు, నీ దేవుళ్ళో ఉన్న గొప్పతనం ఏంటంటే, నేను రొమ్మిరిసి గట్టిగా చెప్పే మాట ఏంటి తెలుసా, నా దేవుడు పరిశుద్ధుడు. చప్పట్లు కొడితే దోమలు చచ్చిపోతాయి, వద్దమ్మా జాగ్రత్తమ్మా, దోమలు బాగా నాన్ వెజ్ దొరుకుతుంది అనుకుంటా అందరికి. స్తోత్రం చెప్పు గట్టిగా. నీ దేవుళ్ళో గొప్పతనం ఏంటి? పరిశుద్ధుడు. నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడని సవాలు విస్తున్న దేవుడు. మనలో మనమాట. మీరు చెప్పగలరు ఇక్కడికి వచ్చి, ఏమైనా పదాకంతా నా మీదకి వస్తానంటే, నాలో పాపం ఉందని మీలో చూపించగలరంటే ఇక్కడ అందరూ చెప్తారు నీ గురించి. ఇక్కడికి వచ్చి ఎవరా ప్రశ్న వేసినా చెప్పండి, 100 మంది ఉంటే సగం మంది నువ్వేం పాపం చేసినా చెప్తారు. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆ సవాలు విసరాలంటే ఆ దమ్ము, ఆ ధైర్యం, ఆ జీవితం ఉండాలి. ఈరోజు నేను చెప్తున్నానండి, నిన్ను రక్షించడానికి వచ్చాడు. అమ్మా నన్ను రక్షించాడమ్మా, నిన్ను రక్షిస్తాడు. నన్ను రక్షించడానికి పుట్టాడు, నిన్ను రక్షించడానికి పుట్టాడు. ఆయన నీతిమంతుడు, నన్ను నీతిమంతుడిగా చేస్తాడు. నన్ను నీతిమంతురాలుగా చేసి నిన్ను కూడా నీతిమంతుడిగా చేస్తాడు. అమ్మా తన నిత్య రాజ్యం ఇవ్వడానికి వచ్చాడమ్మా, నాకిస్తాడు, నీకు కూడా ఇస్తాడు. తారతమ్యం లేదు, కుల మత భేదాలు లేవు, రాగద్వేషాలు లేవు, ప్రాంతీయ భేదాలు, ఏ భేదము లేదు. అందరికీ దేవుడు తన రాజ్యాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పు. ఏమంటే మనలో మన మాట, అందరు బైబిల్ మూసేయండి, ఒక మాట చెప్పి ముగిచ్చేస్తాను. ఏమంటే నిజంగా దేవుని రాజ్యం ఇవ్వాలనుకున్నాడైతే నరకం ఎందుకు తయారు చేయాలండి అని అడిగాడు నన్ను ఒకడు. ఏమండి నరకం ఎందుకు తయారు చేయాలన్నా నన్ను. బైబిల్ మూసారు మీరు, దీన్ని స్తోత్రం చెప్పు గట్టిగా. నరకం ఎందుకు తయారు చేయాలండి? మీకు విషయం తెలియజేస్తా, జాగ్రత్తగా ఆలకించండి. నరకము దేవుడు మనుషుల కొరకు చేయలేదు. ఎవరి కొరకు చేశాడు తెలుసా? అపవాదికిని వాని దూతలకును సిద్ధపరిచిన నరకాగ్నిలోనికి పోవుడి. ఇలా చెప్పాక పడిపోయింది దేవదూతలని. స్తోత్రం చెప్పు గట్టిగా. వాళ్ళ కొరకు నరకాన్ని చేశాడు కానీ మనుషుల కొరకు కాదు. ఇంక మీరు ఏ గ్రంథంలో చదివినా నరకం మనుషుల కొరకు అని ఉంటది కానీ బైబిల్ గ్రంథంలో చెప్పబడిన నరకం మనుషుల కొరకు కాదు. అపవాదికి వాడిని దూతల కొరకు సిద్ధపరిచిన నరకాగ్ని. వాడి మాటలు వింటూ బైబిల్లో ఎవరు తీయొద్దండి, యోహాను సువార్త 8:44 మీరు మీ తండ్రి అపవాది సంబంధులు. ఎందుకు అపవాద సంబంధులు అయ్యాము? ఎందుకు వాడు మన తండ్రి అయ్యాడు? ఎందుకు చాలా మందికి తండ్రి అవుతున్నారంటే, మీరు వాడి దురాశలను అనుసరింపగోరి నడుచుచున్నారు అని ఉంటది. అంటే ఎవడైతే అపవాది గారు దురాశలు, దురాభిమాన పాపాలు, భయంకరమైన చెడు జీవితము, దుర్మార్గము ఎవరైతే జీవిస్తారో అందరూ ఆడపిల్లలే. దేవుని పిల్లలు అలా చేస్తారండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ ఎక్కడ ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు? అపవాది కొరకు తయారు చేసిన నరకంలో ఉండాలని కోరుకుంటున్నాడా? నీ కొరకు దేవుడు కడుతున్న దేవుని రాజ్యం ఉండాలని కోరుకుంటున్నాడా? అందుకే ఆ రాజైన దేవుడు రావటం రాజుగా వచ్చాడు, పుట్టడం కుమారుడిగా పుట్టాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. పుట్టక ముందు తిరుపతి జ్ఞానం వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు. ఎందుకన్నాడు? దావీదు గారు చెప్పాడు, రాజ్యము యెహోవాదే. గట్టిగా స్తోత్రం చెప్పండి. అంటే జిల్లాను ఏలబోవాడు ఆయనే. ఆ మహారాజు కుమారుడిగా పుట్టాడు. ఆయన ఎక్కడా అని రాజుగారు పుట్టాడు. రాజుగారు ఎక్కడ పుడతారు? రాజుగారి కుటుంబంలో పుడతారు కాబట్టి రాజుగారి దగ్గరికి వెళ్ళారు. అర్థమవుతున్న మాటలు మీకు? అన్న పిలాతు గారు కూడా నువ్వు రాజువా అన్నాడు, లేదా? ఏమన్నాడండి? నీవన్నట్టే నేను రాజుని అన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. చప్పలు కొడితే ప్రభుని కనపరచండి. అదంటే మరి రాజు అయితే రాజ్యం ఉండాలి, రాజదండం ఉండాలి, రాజ సింహాసనం ఉండాలి, రాజ్య ప్రజలు ఉండాలి, ఎవరు లేకుండా రాజుని అంటున్నావేంటి అన్నాడు దేవుడు. నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైనది. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే, ఈ లోకములో నువ్వు ఉండాలని కాదు, తన రాజ్యములో మనం అందరం ఉండాలని. ఈ రాజ్య గృహకల్ప మాత్రం ఉండాలని, ఈ ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉండాలని, తెలంగాణ ఉండాలని, భారతదేశం ఉండాలని, ప్రపంచంలో 7 ఖండాలు ఉండాలని, 7 ఖండాల్లో ఉన్న ప్రజలు ఉండాలని, అందరూ ఆయన రాజ్యంలో ఉండడానికి వచ్చారండి. చెప్పండి, ఆ రాజ్యంలో చీకటి ఉండదంట. స్తోత్రం చెప్పు గట్టిగా. ఆకలి ఉండదంట. గట్టిగా స్తోత్రం చెప్పు. దుఃఖం ఉండదంట. ఇట్లా ఒక చాటు వాక్యం చెప్తే, అయ్యగారు నేను పరలోకం రారండి అప్పుడు. ఇవరు ఇదేంట్రా, నీకు దాహం ఉండదు, మరి ఆకలి ఉండదు, వెలుగు ఉంటుంది, అక్కడ చీకటి ఉంటుందంటే నేను రానంటే ఏంటంటే, నాకు అసలే 3 పూటలు తినకపోతే కడుపు ఉండదు, మరేమో అక్కడ ఆకలి ఉంటుంది అంటున్నాను, నేను తినకుండా ఉండలే అంటాడు. నీ తిండిపోతు మన దాకలయ్యా. స్తోత్రం చెప్పు గట్టిగా.
వాడు కరిపేవాడికి దేవుడు అంటానికి ఆడే నిదర్శనం. స్తోత్రం చెప్పు గట్టిగా. ఇంకోళ్ళు ఏది అంటుండో, నాకు నిద్రపోకుండా నేను ఉండలేను, ఎవరు చీకటి లేకపోతే నిద్ర పట్టదు నాకు. చీకటి సంబంధం విషయాలే మాట్లాడతారు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆ రాజు మనిషిగా ఎందుకు పుట్టాడు తెలుసా? తన రక్తము చేత నీ పాపాన్ని కడిగి రాజులని యాజక సమూహంగా నిన్ను చేసి నిత్య రాజ్యమును నిన్ను చేర్చడానికి. ఆ రాజ్యమును చేరాలంటే మొట్టమొదటిగా ఆయన రక్తంలో కడగబడు, ఆయనను సేవించు, ఆయన గురించి ప్రకటించు. దేవుడి మాటలు దీవించును కాక. ఆమేన్.